నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వేతన జీవులకు బడ్జెట్లో కేంద్రం బొనాంజా. కొత్త విధానంలో 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు. దేశ వృద్ధి రేటు పరుగులు పెట్టించేలా బడ్జెట్ రూపకల్పన. పెట్టుబడులు, ఎగుమతి, దిగుమతుల్లో కొత్త సంస్కరణలు. పంటల ఉత్పాదకత పెంచేలా 6 కొత్త పథకాలు. పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి సంకల్పం. బడ్జెట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందన్న ప్రధాని. బుల్లెట్ గాయాలకు బ్యాండ్ వేసినట్లుందని కాంగ్రెస్ విమర్శలు. పోలవరానికి 5,936 కోట్లు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు. ఏపీలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు కేటాయింపు. పద్దు జాతీయ శ్రేయస్సు వైపు కీలక అడుగులు సూచిస్తుందన్న చంద్రబాబు. వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందని పవన్ కితాబు. వాట్సాప్ గవర్నెన్స్తో ప్రజల చేతుల్లోకే పాలన తెచ్చామన్న సీఎం. ఐటీ ఉద్యోగులకు జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టులు హతం.